హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలి, హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మన ఛానల్లో అన్ని ఈజీ హెల్దీ రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఎంతగానో నచ్చే హెల్దీ రెసిపీ, పిండి రుబ్బే పని లేకుండా ఇలా ఈజీగా చేసుకునే రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చేసిన ప్రతిసారి అందరు లొట్టలేసుకుంటూ తినాల్సింది, అంత బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ఫుల్ గా కూడా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను అన్ని టిప్స్ మీకు షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒకసారి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నేనైతే ఇద్దరి కోసం ఈ రెసిపీ చేస్తున్నాను. చూడండి, ఒక బౌల్ తీసుకున్నాను. ఒక పెద్ద కప్పులో సగం కప్పు బియ్యం పిండి తీసుకున్నా అండి. బియ్యం పిండికి సగం గోధుమ పిండి తీసుకోవాలండి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది, హెల్దీగా తయారవుతుంది. షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. లేదు మాకు గోధుమ పిండి ఎక్కువ కావాలంటే గోధుమ పిండితోనే మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. బియ్యం పిండి వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనము ఈ పిండిలో ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి వేసాను. అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెము ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కలర్ఫుల్ గా పిల్లలకు కనబడాలని కొంచెం పసుపు వేసానండి. లేదు అంటే బీట్రూట్ రసమైనా వేసి చేయండి, రెడ్ కలర్ లో వస్తుంది. పిల్లలు కలర్ కనబడితే ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం పసుపు వేసాను. లేదు అంటే క్యారెట్ రసం వేసి ఆరెంజ్ కలర్ లో చేయండి, మీ ఇష్టం అండి. కూరగాయలు కూడా మనం క్యారెట్ వేసుకోవచ్చు, ఇందులో బీన్స్ వేసుకోవచ్చు, తర్వాత బీట్రూట్ వేసుకోవచ్చు, ఆకుకూరలు పాలకూర వేసుకోవచ్చు. ఇలా ఏదైనా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను నేను. మీరు తినే ఉప్పుని బట్టి వేసుకోండి. స్పైసీగా కావాలంటే మాత్రం కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసి ఇలా లిక్విడ్ గా దోసపిండి లాగా కలుపుకోవాలండి. ఇదైతే ఇమ్మీడియట్ గా చేయడమే, మనం కలిపి పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. కలిపిన వెంటనే పేనం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పేనం పైన కొంచెము ఆయిల్ వేసుకోవాలండి. పేనం అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేసి ఒక్క టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్తో పేనం అంతా రుద్దామనుకోండి, పేనం నున్నగా అవుతుంది. అదేవిధంగా ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేసుకుంటుందండి. ఇదైతే కాస్ట్ ఐరన్ పేనం తీసుకున్నాను నేను. మీరు నాన్ స్టిక్ అయినా దోశ పేనమైనా ఏదైనా తీసుకోండి, మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. అంతా ఒకసారి కలిపేసుకొని ఒక గరిటె నిండా తీసుకొని పేనం మీద చిక్కగా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కొంచెం వెడల్పు అనేసి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ లో స్టవ్ పెట్టాలి. హైలో మాత్రం పెట్టొద్దు, మాడిపోతుంది. ఎందుకంటే ఈ పిండి కూడా మంచిగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలండి. ఇది వేసిన తర్వాత లైట్ గా ఆయిల్ వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్ గా పిండి ఉడికింది అనిపించి కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్ లోకి రాగానే ఇలా రెండో వైపు కూడా తిప్పి మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఒకవైపు మూత పెట్టాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవడం. చూసారా ఎంత సింపుల్ గా చేసామో. అన్ని ఇలాగే చేసి పెట్టుకుందాం. దీనికైతే కాంబినేషన్ గా పెరుగు చట్నీ బాగుంటుంది. నేనైతే పెద్దవాళ్ళకేమో పెరుగులో ఉల్లిపాయలు కొత్తిమీర వేసి ఇవ్వాలండి, ఉప్పు కూడా కలిపేసి. చిన్న పిల్లలకు అనుకోండి పెరుగులో కొంచెం షుగర్ వేసి ఇచ్చామనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎంత సాఫ్ట్ గా ఎంత సూపర్ గా వచ్చాయో చూసారా. ఇలా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇలా హెల్దీగా చేసుకొని తింటే సూపర్ గా ఉంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.